నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాము. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కాటూరి రమేష్ గారితో ఉన్నాము. ఇప్పటివరకు కాంగ్రెస్ పాలన 7 నెలల పాలన ఎలా ఉంది, మరి ప్రజలకి అన్ని 6 గ్యారంటీలు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ మరి లబ్ధి చేకూరుతుందా లేదా, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 7 నెలలు పూర్తయింది. పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చి 7 నెలలు పూర్తయింది. మీకు ఈ ప్రభుత్వ పాలన 7 నెలల పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. గత 10 ఏళ్ల కంటే కూడా ఈ 7 నెలలు కాదు, 7 నెలల కంటే కూడా ఇంకా చాలా అద్భుతంగా చేస్తారని ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ 7 నెలల్లోనే వాళ్ళు చెప్పిన ఏదైతే 6 గ్యారెంటీలతో పాటు తర్వాత వైద్యం, విద్య మీద, తర్వాత అనేక సమస్యలపైన కూడా నిత్యం ప్రజల సమస్యల మీదనే పోరాటం చేసిన మన రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. రానున్న కాలంలో కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇవన్నిటినీ పూడ్చుకుంటూ ఈ 7 నెలల్లోనే 6 గ్యారెంటీతో పాటు ఇంకా ప్రజలకు ఏం కావాలో నిత్యం ప్రజల మీదనే ఆలోచిస్తూ మంచిగా ఆలోచిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా 100 రోజులలో 6 గ్యారెంటీలు నెరవేర్చాలంటే చాలా ఇంపాసిబుల్ అయినా కూడా వాళ్ళు ఇచ్చిన మాటకి ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు మొమ్ము చేయకుండా 6 గ్యారెంటీలు. ఎందుకంటే మహాలక్ష్మి మహిళలకి చాలా ఫ్రీ అని చెప్పిన బస్సు ఈరోజు అద్భుతంగా నడుస్తుంది. తర్వాత ఏదైతే కరెంట్ అన్నారు, కరెంటు కూడా మొన్న 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అది కూడా అవుతుంది. కాకపోతే కొంత మొన్న ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని ప్రాబ్లం వచ్చినాయి, అవి కూడా సాల్వ్ చేస్తున్నారు. దాంతోపాటు గ్యాస్ కూడా అందరికీ అవుతుంది. చాలా అద్భుతంగా ఉన్నది. మరి ప్రజలందరూ కొంతమందికి మాకు 6 గ్యారంటీల్లో కొన్ని మాకు అందట్లేదు, లబ్ధి చేకూరట్లేదు, మాకు సంక్షేమ పథకాలు కొన్ని మాత్రమే చేకూరుతున్నాయి, దాంట్లో కూడా పూర్తిగా మేము ఏదైతే ఆ ఫ్రూట్ఫుల్నెస్ ఉందో దాన్ని మేము పొందలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు, అంటే చూస్తున్నాం అన్నమాట. దీన్ని మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా చెప్తున్నా కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కానీ ఎమ్మటనే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎంపీవి. అందువల్ల ఏమైందంటే కొంతమందికి లబ్ధి పొందారు, కొంతమందికి ఇంకా లబ్ధి అంటే కొంతమంది ఎలా అంటే కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంట్ బిల్లు కాడ కొన్ని వాళ్ళు ఫిలప్ చేయడంలో తప్పు జరగటం, లేకుంటే గ్యాస్ బిల్లు కాడ, లేకుంటే కరెంటు కాడ, ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి కొంతమందికి అందలేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా అందుతాయి. ఈ 2-3 నెలల్లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ పథకాలు ఏదైతుందో వాళ్ళ దగ్గర చేరుతాయి ప్రజల దగ్గరికి. ఇప్పుడు ప్రజల్లో ఇప్పటివరకు అయితే 6 పథకాల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు 200 యూనిట్లు, ఇది గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు, అలాగే కొన్ని పథకాలు ఉన్నాయి, యువ వికాసం అని, చేయూత, పింఛన్లు పూర్తిగా అందట్లేదని అంటున్నారు. అది ఇంతవరకు వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే చెప్తున్నా, గత 10 ఏళ్ళ పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా ఘోరంగా పరిపాలించింది. చాలా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్లో పెట్టిపోయింది. ఈ తాకట్లో పెట్టిపోవడం వల్ల మొత్తానికి జీరో బడ్జెట్ చేసిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కారణంగా ఉంది. అయినా కూడా ఇంకా 2-3 నెలల్లో ఖచ్చితంగా ఆగస్టులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసిన తర్వాత గవర్నమెంట్ ఫుల్ స్థాయి ప్రజల వైపే చూస్తుంది, ప్రజల సంక్షేమమే నెరవేరుస్తుందని ఒక నమ్మకం ప్రజలకు కూడా ఉన్నది. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నారు. గత ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేశారు. మరి మీరైతే అనౌన్స్మెంట్ చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒకటేసారి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇది ఏ డేట్ లోపు ఎప్పటి వరకు అవుతుంది? ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పెద్దపీట వేసింది, ప్రజాపాలనే కాబట్టి ఖచ్చితంగా అన్నమాట ప్రకారము 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తుంది. ఆగస్టు 15 లోపు అని ఏదైతే వాగ్దానం చేశారో, ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ బిఫోరే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా డిసెంబర్ 9 తారీఖు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏదైతే చెప్పాడో అదే రెండోది కూడా 100 రోజుల్లో 6 పథకాల గ్యారెంటీ ఏదైతే నెరవేర్చానని చెప్పాడో అదేవిధంగా రేపు ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి చేసి తీరుతాడని ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది, మాకు కూడా వారి మీద విశ్వాసం ఉన్నది. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పటివరకైతే ప్రభుత్వం 7 నెలల పాలన అయితే పూర్తయింది. చెప్పిన విధంగానే రాగానే 100 రోజుల్లో కొన్ని పూర్తి చేసాము, త్వరలో కూడా కొన్ని పూర్తి చేయబోతున్నాం. అలాగే రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో ఆగస్టు 15 లోపు ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి ఒకటే విడతలో రుణమాఫీ చేస్తాము. మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పినారో మేము ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు అధికారంలోకి వస్తాం. గత ప్రభుత్వంలో చాలా ఏవైతే జరిగాయో అవకతవకలు అవన్నింటిని అధిగమించి మేము ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి చెప్పిన విధంగానే ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో చాలా మంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ
కొత్త కొత్తవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల పురాలోకల్.